రిచర్డ్ ఆల్పర్ట్ హార్వర్డ్లో సైకాలజీ ప్రొఫెసర్. తను ఎంత సక్సెస్ఫుల్ అంటే 30 yearsకే తన సొంత ఏరోప్లేన్, స్పోర్ట్స్ కార్ అండ్ సెయిల్ బోట్ కూడా సంపాదించుకున్నాడు. బయటికేమో అంతా బాగానే ఉంది, కానీ ఒక లెక్చర్ చెప్పాలన్నా సరే బాగా టెన్స్ అయిపోయేటోడు, మోషన్స్ వచ్చినట్టుగా అయిపోయేది. తను అనుకునేటోడు జీవితం అంతా ఇలాగా నేను ఏదో థియరిటికల్గా నేర్చుకుని అదే వచ్చి వీళ్ళకి చెప్పడం, ఇలానే నా జీవితం అంతా అయిపోతుందేమో అని. ఇలా ఉన్న తను ఒక డ్రగ్ ట్రై చేశాడు. తనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే తన బాడీ మొత్తం అదృశ్యం కావడం మొదలుపెట్టింది. నేను చనిపోతానేమో అనుకున్నాడు, చాలా భయం వేసింది. కానీ తనకు అర్థమైంది ఏంటంటే తన శరీరం పోతున్నా తానున్నాడని అర్థమైంది. ఈ శరీరం నేను కాదు అనే ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది తనకు వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తనకి ఇంకా టెన్స్ అనేది లేదు అనుకున్నాడు. కానీ ఏమైందంటే ఈ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ మెల్లమెల్లిగా తగ్గిపోవడం మొదలుపెట్టింది. తను ముందు ఎలా టెన్స్ అయిపోతాడో మళ్ళీ అలానే టెన్స్ అయిపోవడం మొదలుపెట్టాడు. సో తను ఏం చేశాడంటే రెగ్యులర్గా ఈ డ్రగ్ అనేది తీసుకునేటోడు. ఆ డ్రగ్ ఉన్నసేపు బాగానే ఉండేది, కానీ ఆ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో తను మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చేటోడు. తన బాడీ కూడా ఈ డ్రగ్కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టింది. తనకొస్తున్న ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ తను ఎలా మెయింటైన్ చేసుకోవాలో తనకు తెలియట్లేదు. ఇలా ఉన్న ఆ రిచర్డ్ ఆల్పర్ట్ ని హార్వర్డ్ సైకాలజీ ప్రొఫెసర్ జాబ్ నుంచి తీసేసింది. కానీ ఇప్పుడు ఎందుకో తనకి భయం అనేది లేదు. ఇండియాలో ఉండే కాశ్మీర్లో, కాశీలో కూడా టైం స్పెండ్ చేశాడు. నెక్స్ట్ నేపాల్ వెళ్ళాడు. కానీ ఎవరే కానీ ఈ డ్రగ్ ఏంటి, తనకు కలుగుతున్న ఎక్స్పీరియన్స్ పర్మనెంట్గా ఎలా ఉంచాలో చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ తనకి కనిపించలేదు. బాగా టైర్డ్ అయిపోయాడు. అలా ఉన్న ఈ రిచర్డ్ ఆల్పర్ట్కి భగవాన్ దాస్ అనే ఒక ఆయన పరిచయం అయ్యాడు. భగవాన్ దాస్ అంటే ఇండియన్ అనుకుంటున్నారా? కాదు, తను ఒక 21 ఏళ్ళ అమెరికా యువకుడు. వీళ్ళిద్దరు కలిసి ఇండియాలో ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. ఈ రిచర్డ్ ఆల్బర్ట్ ఎంతైనా ప్రొఫెసర్ కదా, ఏదైనా చెప్దాం ఇంట్రెస్టింగ్గా, ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పబోతే ఈ భగవాన్ దాస్ వెంటనే ఏమని చెప్పేటోడు అంటే, ఎందుకు నువ్వు గతంలోకి వెళ్తావు, ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు కదా అనేటోడు. పోనీ మనం ఎంతసేపట్లో ఫలానా చోటికి రీచ్ అవుతాం, అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తాం అని అడిగితే భగవాన్ దాస్ వెంటనే ఎందుకు నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తావు, వాస్తవంలో ఉండొచ్చు కదా అనేటోడు. ఈ భగవాన్ దాస్ ఏమన్నా అంటే, రేపు మన ఇద్దరం కలిసి మా గురువుని కలవడానికి వెళ్దామని చెప్పాడు. వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి ఢిల్లీకి దగ్గరలో ఉండే ఎస్టేట్లో స్టే చేశారు. అప్పుడు ఆ రిచర్డ్ ఆల్బర్ట్కి ఆ రోజు రాత్రి ఓపెన్ స్పేస్లో నిలబడి ఉండగా వాళ్ళమ్మ తన దగ్గరగానే ఉన్నట్టు ఫీలింగ్ కలిగింది. నెక్స్ట్ డే భగవాన్ దాస్ ఈ రిచర్డ్ని తీసుకొని హిమాలయాల్లో ఉన్న తన గురువు దగ్గర తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆ రిచర్డ్ చూసింది ఏంటంటే ఒక ఆయన దుప్పటి కప్పుకొని కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆ గురువు ఈ రిచర్డ్ని తన దగ్గర కూర్చోమంటాడు. కూర్చున్న తర్వాత నిన్న నైట్ నువ్వు ఓపెన్ స్పేస్లో నిలబడి ఉన్నావు కదా అని అడుగుతాడు. నువ్వు మీ అమ్మ నీ దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అయ్యావు కదా అంటాడు. ఆ గురువు నెక్స్ట్ అడిగింది ఏంటంటే మేమ్మ లాస్ట్ ఇయర్ పలానా ప్రాబ్లంతో చనిపోయింది కదా అని అడుగుతాడు. ఈ విషయాలు తనతో పాటు వచ్చిన భగవాన్ దాస్ కూడా తెలియదు. కానీ ఈ గురువుకి ఎలా తెలుసు? రిచర్డ్ కంప్లీట్లీ షాక్లో ఉండిపోతాడు. తనకు అర్థమైందంటే తను ఎలాంటి వ్యక్తి కోసం తను ఇన్ని రోజులు వెతుక్కుంటూ వచ్చాడో తను ఇతనే అని అర్థమవుతుంది. ఇది జరిగిన కరెక్ట్ 7 years తర్వాత స్టీవ్ పాల్ జాబ్స్, యాపిల్ కో ఫౌండర్, ఇదే గురువుని ఎత్తుకుంటూ ఇండియాకి వచ్చాడు.